విజయవాడ పోక్సో కోర్టు ఒక వ్యక్తికి మరణించేంత వరకు జైలు శిక్ష విధించింది. కారణం ఏంటంటే, ఒక కుటుంబానికి చెందిన దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గొడవలకు కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరు కూతురులతో తల్లి కృష్ణా జిల్లాలో ఉంటుంది. ఒక కొడుకుతో తండ్రి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాడు. 2023 నాటికి కొడుకుకి 21 సంవత్సరాలు. తల్లి చెల్లెల దగ్గరికి వెళ్తున్నట్లు చెప్పి కృష్ణా జిల్లాకు వెళ్ళాడు కొడుకు. పెద్ద చెల్లి వయసు 17 సంవత్సరాలు. తనతో చనువుగా సన్నిహితంగా ఉన్న ఫొటోస్ తీసుకొని బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. 2024 క్రిస్మస్ సందర్భంగా కృష్ణా జిల్లాకు వచ్చి నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పి చెల్లెల్ని విజయవాడలో ఓ చర్చికి తీసుకెళ్లి తాళికట్టాడు. ఆ తర్వాత ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాడు. అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదంతా తెలియని తల్లి కొడుకుకి ఫోన్ చేసి చెల్లెల్ని పంపించమని చెప్పింది. దాంతో కొడుకు ఆ అమ్మాయిని ఒంగోలు బస్టాండ్లో వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరిన ఆ అమ్మాయి కొద్ది రోజులకి జ్వరం, వామిట్స్ అవుతుండడంతో తల్లి గమనించి హాస్పిటల్లో టెస్టులు చేయిస్తే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది. అప్పుడు తల్లి కూతుర్ని ప్రశ్నించగా కూతురు జరిగిన విషయం అంతా చెప్పింది. దాంతో తల్లి ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల పోలీసు వారు ఆ వ్యక్తిపై పోక్సో కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ గారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్పీడ్ ట్రయల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయింది. జడ్జి అయిన వి భవానీ గారు బాధ్యుడైన ఆ యువకుడికి మరణించేంత వరకు జైలు శిక్ష విధించారు. సొంత అన్నే చెల్లెల్ని చెడిపేసి జీవితాన్ని నాశనం చేస్తే ఇలాంటి కఠినమైన శిక్షలు విధించాలి. అండ్ అదే 100% కరెక్ట్ కూడా. ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. ఇది కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇది జరిగింది అన్నమయ్య జిల్లా పొంగనూరు టౌన్లో. ఓ కుటుంబానికి చెందిన దంపతులకు ఒక కూతురు ఉంది. గొడవల కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఆ కూతురు 8వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. తల్లి చేసిన నిర్వాకం చెప్తున్నా చెవులు పెద్ద చేసుకుని జాగ్రత్తగా వినండి. తల్లి కూతుర్ని 2 లక్షలకి బేరం పెట్టి అమ్మేసింది. ఎవరికి అమ్మేసిందంటే 54 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి అమ్మేసింది. అవును, నిజమే. కూతురికి 14 సంవత్సరాలు, కూతుర్ని కొనుక్కున్నోడికి 54 సంవత్సరాలు. సొంత తల్లే తన 14 సంవత్సరాల కూతుర్ని 54 సంవత్సరాలు గల వ్యక్తికి ఇచ్చి వివాహం చేయించింది. ఈ విషయం అంతా తన తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడింది, మేనేజ్ చేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి పెళ్లి కూతురు వరుడు వేధింపులు భరించలేకపోయింది. ఒకరోజు ఆ అమ్మాయికి ఫోన్ చిక్కడంతో బాబాయికి ఫోన్లో జరిగిన విషయం అంతా తెలియజేసింది. దాంతో అతను పోలీసుల సహాయంతో ఆ అమ్మాయిని విడిపించి తండ్రి దగ్గరకు చేర్చాడు. ఇక నా డౌట్ ఏంటంటే, సొంత అన్న చెల్లి జీవితాన్ని నాశనం చేస్తే పోక్సో, జీవితకాలం జైలు శిక్ష ఇలాంటి కఠినమైన శిక్షలు విధించినప్పుడు సొంత తల్లి తన కూతురు జీవితాన్ని నాశనం చేసింది. మరి అలాంటి తల్లులకు ఎలాంటి శిక్ష పడాలి?